ఇవాళ రెండవ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కాసేపట్లో చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరికలు జరగనున్నాయి. మధ్యాహ్నం కుప్పంలో ఇంటింటి ప్రచారంలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత టీడీపీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇక సాయంత్రం హంద్రీ నివాస్ సుజల స్రవంతిని చంద్రబాబు పరిశీలించనున్నారు. సాయంత్రం టీడీపీ నాయకులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు రెండవ రోజు కుప్పం పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్ రెడ్డి, లక్ష్మీదుర్గ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఇవాళ రెండో రోజు కూడా పర్యటన అనేది కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి మనము ఆయన ఏదైతే బస చేస్తున్నారో ఆర్ఎన్బి అతిథి గుహ వద్ద బస్సులో ఉన్నారు. ప్రస్తుతం మనం ఆ లొకేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ లోపల బస చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ఇక్కడ ఎవరైతే టీడీపీ శ్రేణులు ఉన్నారో జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులు, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులతో పాటు అన్ని శ్రేణులు కూడా ఇక్కడికి చేరుకుని ఆయన్ని కలవడానికి ఇక్కడ నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. కొంతమంది నాయకులు ఇప్పటికే లోపలికి వెళ్ళి చంద్రబాబుతో సమావేశమైనటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికే ఆయన 11 గంటలకే ఆయన ఇక్కడ బస్సులో దిగి ఏదైతే ఇక్కడ కేవీఆర్ కళ్యాణ మండపం ఉందో ఆ కళ్యాణ మండపంలో పార్టీల్లో చేర్చుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఆ తర్వాత ఆయన ఒంటిగంట ప్రాంతంలో ఏదైతే బాబునగర్ ఉందో ఆ బాబునగర్ వద్దకు వెళ్ళి ఇంటింట ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు. అనంతరము పార్టీ కార్యాలయానికి చేరుకుని అక్కడ పార్టీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. అనంతరము సాయంత్రం 4 గంటలకు రామకుప్పం మండలం రాజుపేట రోడ్డు వద్ద ఏదైతే 26వ తేదీ సీఎం జగన్మోహన్ రెడ్డి హంద్రీ నివాస్ కాలువను ప్రారంభించారో ఆ కాలువ ప్రస్తుత పరిస్థితులను వివరించడానికి అక్కడ వెళ్ళి పరిశీలించనున్నారు. మొత్తానికి ఇక్కడ ఈవేళ రెండో రోజు పర్యటన కూడా చాలా బిజీగా కొనసాగుతుంది. నిన్న జరిగినటువంటి ప్రోగ్రాము పూర్తి స్థాయిలో సక్సెస్ కావడంతో ఈవేళ కూడా అదే ఊపు ఉత్సాహంతో టీడీపీ శ్రేణులు కూడా ఆయన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతానికి ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు ఈ చంద్రబాబు కార్యక్రమానికి సంబంధించి మనతో మాట్లాడడానికి. చెప్పండి అమ్మా, ఈ 2 రోజులు చంద్రబాబు ప్రోగ్రాము ఏ విధంగా కొనసాగుతుంది? నిన్న చాలా బ్రహ్మాండంగా జరిగింది, ఏం చెప్పారు? నిన్న మా మహిళల ప్రోగ్రాం చూసి తాడేపల్లి కొంపలో జగన్మోహన్ రెడ్డికి దడపుట్టింటుంది సార్. విషయం ఏమంటే ఎంత కుప్పంలో ఇంటింటికి చీరిస్తే కూడా మా మహిళలు పెద్ద ఎత్తున నిన్న దాదాపు 6-7 వేల మంది మహిళలు స్వచ్ఛందంగా ₹1 డబ్బులు లేక కనీసం మీరు భోజనాలు పెట్టకపోయినా పర్వాలేదు, మేము బాబు గారిని చూసేకి వస్తామని చెప్పి అభిమానముతో మా కుప్పం ప్రజలు కానీ, మా కుప్పం తెలుగు మహిళలు కానీ, అదేవిధంగా కార్యకర్తలు కానీ, మామూలు వీళ్ళు కానీ వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు. బ్రహ్మాండంగా కుప్పం నుండి చంద్రబాబు నాయుడికి 1,00,000 ఓట్ల మెజార్టీ ఇస్తామని కూడా నిన్న బాబు గారికి మాట ఇవ్వడం జరిగింది. కుప్పంలో భరతన్న గారు ఏమి చేసినా అది అయ్యే పని కాదు. పెద్దిరెడ్డి గారు మీరు టన్నులు డబ్బులు తోలినా కూడా కుప్పంని మీరు ఏమి 1,00,000 ఓట్ల మెజార్టీతో కంపల్సరీ చంద్రబాబు నాయుడికి కుప్పం మహిళలు ఎంత కష్టపడుతున్నామంటే అంత కష్టపడుతున్నాం సార్. ఖచ్చితంగా కుప్పం గిఫ్ట్ ఫస్ట్ మాదే ఉంటుందని కూడా మనం చేస్తున్నాం సార్. చెప్పండి అమ్మా, అంటే ఈరోజు ప్రోగ్రాం ఏంటి, ఏ విధంగా ఆయన పర్యటన ఈవేళ కొనసాగబోతుంది? హంద్రీ నివాస్ కాలువ వద్దకు వచ్చి పరిశీలించబోతున్నారు. ఎందుకు పరిశీలిస్తున్నారు ఈవేళ చంద్రబాబు కుప్పంలో హంద్రీ నివాస్ కాలువ పనులను? సార్, మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు 3 సార్లు కుప్పం వస్తానని వచ్చినాడు. తర్వాత 3 సార్లు నీళ్ళు ట్యాంకర్లో నీళ్ళు తోలినారు. ఎండకు నీళ్ళు నిలివలేదు. తర్వాత ఎండకు అక్కడక్కడ నీళ్ళు కాలువలు ఎక్కడో బోర్లు ఉంటుందో వాళ్ళ బోర్లో కరెంటు లేకుండా అక్కడ నీళ్ళు పెట్టి నీళ్ళు ట్యాంకర్లో తోలినాడు సార్. ఎక్కడి నుంకైనా తెచ్చి భారీ గేట్లు పెట్టినారు. పెట్టి నీళ్ళు వదులుతానే 1/2 కిలోమీటర్ కూడా పోలే, నీళ్ళు అయిపోయింది. ఈ రోజు నేను తెచ్చి కుప్పంలో వదిలినాను, చంద్రనాయుడు వదిలేదని చెప్పి మీరు చెప్పినారు కదా, దాన్ని పోయి పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత పెద్దిరెడ్డి వచ్చేది ఏం చేసేది? నేను నీళ్ళు వదిలేసినాను. నీ పుంగునూరులో నువ్వు చూసే నీకు ఏగతలే, కుప్పంలో వచ్చి ఏం చేస్తావు నువ్వు? ఫస్ట్ నీ పుంగునూరులో గెలిపించిన పుంగునూరులో ఉండు, తర్వాత ఇక్కడ మాట్లాడాలని అని అనుకుంటా ఉన్నాను. కుప్పంలో మా మహిళలు నన్నైతే 1,00,000 ఓటు మెజారిటీతో ఇన్ని రోజులు 35 సంవత్సరాలు మా జెంట్స్ ఓటేసి గెలిపిస్తే ఇప్పుడు మా మహిళలు మేము దగ్గరుండి మేము బూత్ ఏజెంట్లుగా ఉండి మేము 1,00,000 ఓట్లు గెలిపిస్తామని మా మహిళలు ధీమాగా సార్కి చెప్తున్నాడు. సార్ చాలా హ్యాపీగా వెళ్ళినాడు. చెప్పండి,
కుప్పము ఈ 7 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 14 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు కుప్పానికి ఏమి చేయలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే కుప్పము కూడా అన్ని అభివృద్ధి జరిగింది. కుప్పానికి కనీసం ఆయన నీళ్లు కూడా వెళ్ళలేదు. నేను నీళ్ళు ఇచ్చానని మొన్న పోయిన నెల 26వ తేదీ సీఎం జగన్మోహన్ రెడ్డి సభలో చేసినటువంటి మరుసటి రోజే నీళ్ళంతా ఆగిపోయినాయి. దీన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు ఆ ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించబోతున్నారు. ఎందుకు పరిశీలించబోతున్నారు? మా ఆరాధ్య దైవం కుప్పం విచ్చేసి 2 రోజులు అయింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ యదవులు బొంకు మాటలు మాట్లాడుతున్నారు, డెవలప్ చేయలేదనేసి. చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసిన రోడ్లో పోతూ తిరుగుతూ డెవలప్ లేదన్నావు కదయా జగన్మోహన్ రెడ్డి. కనీసం నువ్వు రోడ్డు మీదన నిలబడిపోయావా? బస్సులో వచ్చినావు, బస్సులో వెళ్ళిపోయావు. కనీసం జనాలు ముఖమైనా చూసే అర్హత ఉందా నీకు జగన్మోహన్ రెడ్డి గారు? అది కూడా లేదు. మా ముఖ్యమంత్రి గారిని, కాబోయే ముఖ్యమంత్రి గారిని ఎవడైనా విమర్శిస్తే ఈ 2024 తర్వాత ఒక్కొక్కరిని తోలు తీసే పరిస్థితులు వస్తాయి. ఇది మొత్తానికి లక్ష్మీదుర్గ 2వ రోజు కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి ఆయన బస్సులో ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఆయనకి కిందకి దిగి ప్రస్తుతము దిగి ఏదైతే ఇక్కడ పార్టీ చేరికల కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంతో ఈవేళ పర్యటన అనేది మొదలు కాబోతుంది.